శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 2 గురువారంన తులారాశి వారికి భారీ జాగ్రత్తలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి వారికి జనవరి 2 గురువారంన జరగబోయే శుభ అశుభ ఫలితాలను గురించి, ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గురువారం జనవరి 2వ తేదీన తులారాశి వారు అన్ని పనులను ముందుండి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని వలన ఏదైనా లాభం గాని పేరు గాని ఉంటుందా అంటే ఏమాత్రం ఉండదు. ఏ పని చేసినా మీరే ముందుండి చేయాలి. అందరి యొక్క బాగోగులు మీరే చూసుకోవాలి. అందరి పనులను మీరే చేసి పెట్టాలి. ఎవ్వరికీ ఏ లోటు లేకుండా చూసుకోవాలి. చివరకు ఇన్ని చేసి ఎదుటివారితో మాటలు కూడా మీరే పడాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మీ పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఇటు వదిలించుకోలేరు, అటు మాట పడకుండా ఉండలేరు. ఏ విధంగా చూసినా అన్ని రకాల తలనొప్పి భారాలను మీరే మొయ్యాల్సి ఉంటుంది. సహాయం చేయించుకున్న వారేమో బాగానే ఉంటారు, కానీ సహాయం చేసిన మీరు మాత్రం మాటలు పడుతూ కాలాన్ని వెళ్లబుచ్చాలి. అందుకే ముందే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నేనున్నాను అంటూ అందరి పనుల్లో తలదూర్చకండి. మీ పని ఏదో మీరు చూసుకుంటూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరిని ఎక్కడ ఉంచాలి, మనం ఎక్కడ తగ్గాలి, ఏ పని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న విచక్షణ అనేది చాలా అవసరమవుతుంది. ఆరోగ్యపరమైన చికాకులు కూడా అధికమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పట్ల కాస్త జాగ్రత్త అవసరం. మొత్తం మీద తులారాశివారు పలు విధాలుగా జాగ్రత్తలు తీర్చుకుంటూ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ రోజున ఉన్న సమయం ప్రశాంతంగా గడుస్తుంది. ఈ మంగళవారం రోజు తులారాశివారు నీలం రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి మీకు మేలు కలిగేలాగా సహాయపడుతుంది. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి, అలాగే విజయం పొందడానికి ఉదయం స్నానం ఆచరించిన తర్వాత తులసి కోటలో ఉండే మట్టిని ముఖం మీద తిలకంగా ధరించి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ గురువారం రోజు నుండి పుష్యమాసం ప్రారంభం కాబోతుంది. పుష్యమాసానికి అధిష్టాన దేవతలు లక్ష్మీనారాయణులు. కాబట్టి ఈ మాసమంతా మనం లక్ష్మీనారాయణను పూజించాలి. అలాగే ఈ మాసంలో బంగారం దానంగా ఇవ్వాలి. శక్తి లేనివారు వారికి తోచిన విధంగా ఏదో ఒకటి ఎంతో కొంత దానం ఇవ్వొచ్చు. ఈ మాసంలో శని ఆరాధన చేస్తే సత్వరమైన ఫలితాలు ఉంటాయి. జాతకులకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు ఉన్నట్లయితే ఈ మాసం శని ఆరాధన చేసి కష్టాల నుండి బయటపడే ప్రయత్నం చేయండి. ఈ మాసంలో చేసే శివారాధన మరియు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ గురువారం రోజు ప్రత్యేకంగా సూర్యుడి యొక్క ఆరాధన చేయడం వలన సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుండి విముక్తి కూడా కలుగుతుంది. ఈ మాసమంతా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి ఒక్క పూట భోజనం చేసి సూర్య సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేస్తే ఎలాంటి మొండి రోగాలున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఈ గురువారం రోజు మనమంతా ఓం మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.